ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. ఒకప్పుడు కష్టపడి పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్క జాబ్లో చాలా వరకు తీసుకున్నట్లయితే కూర్చొని చేసే జాబ్లే ఎక్కువ. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? హార్ట్ అటాక్కి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఇంట్లో కష్టపడి రోజంతా పనిచేసే గృహిణులకు కూడా హార్ట్ అటాక్ ప్రాబ్లం చూస్తూ ఉంటాము. మరి వాళ్ళు కష్టపడుతున్నా కూడా ఎందుకు వస్తుంది? ఏం చేయాలంటారు? ఇదే కదా మీ డౌట్? ఎస్, ఈ డౌట్ని క్లారిఫై చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ గుడే గారు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. సో వారితో ఒక్కసారి మాట్లాడదాము. నమస్తే అండి. చాలామంది కూర్చొని పనిచేసే జాబ్లే ఎక్కువ, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళలో ఎక్కువగా అని అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. అసలు హార్ట్ ప్రాబ్లం అనేది ఎవరికి వస్తుంది? ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు రోజంతా కష్టపడతారు, వాళ్ళలో కూడా వస్తుంది. అసలు ఏంటి, ఏం చేస్తే హెల్త్ ఇష్యూస్ రావు, మరి ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం? సో గత 30 ఏళ్ళు 40 ఏళ్ళు కనుక మనకు గమనిస్తే, ఇఫ్ యూ గో బ్యాక్ 30-40 ఇయర్స్ ఎగో, మన యాన్సిస్టర్స్ బాగా కష్టపడేవాళ్ళు. అంటే ఒక రకమైన వర్క్ అనేది, ఫిజికల్ వర్క్ అనేది ఒక పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్ అది. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ అర్బనైజేషన్ మనకి సిటీస్ పెరుగుతూ వచ్చాయి. అండ్ సిటీసే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇన్ రూరల్ ఏరియాస్లో కూడా పెద్దగా అంటే మెషిన్స్ ద్వారానే చాలా వరకు వర్క్ జరుగుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. అంటే పెద్దగా ఎక్సర్సైజ్ లేని ఆర్ క్యాలరీస్ బర్న్ చేయని కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్లోకి మనం వెళ్ళిపోయాం గత, ఎస్పెషల్లీ ఇన్ ద లాస్ట్ 20-30 ఇయర్స్. సో ఏం జరుగుతుంది ఇప్పుడు? ఒక సమ్మరీ చెప్పాలంటే, మనం నిద్రపోతున్న 7-8 అవర్స్ తీసేస్తే, ఓకే, మిగిలిన సే వాట్ ఎవర్ 16 అవర్స్లో మీరు అట్లీస్ట్ 13-14 అవర్స్ కూర్చొని ఉంటున్నారు, రైట్? సో మీరు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కూర్చొని ఉండటం అవ్వచ్చు, మీరు కార్లో కూర్చొని ఉండటం అవ్వచ్చు, బైక్లో కూర్చొని, అంటే ఆఫీస్కి రావడం అవ్వచ్చు. ఆఫీస్లో 8 గంటలు 9 గంటలు కూర్చొనే ఉంటున్నారు, రైట్? దెన్ ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళాక రిలాక్స్ అవ్వడానికి టీవీ చూడటం కూడా కూర్చొనే. సో దెర్ ఈజ్ ఎ స్టడీ డన్ ఇన్ ఆస్ట్రేలియా. 2 లక్షల మందిలో ఒక స్టడీ చేశారు. దే ఫాలోడ్ దెమ్ ఫర్ 6 to 7 ఇయర్స్, రైట్? వీళ్ళు ఏం చేశారంటే పెద్దగా చేంజెస్ ఏం లేదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో 3 గంటలు వీళ్ళు నిల్చొని ఉంటారు, మిగతా వాళ్ళు రెగ్యులర్ కూర్చొని ఎలా చేస్తున్నారో అలా. సో ఈ 3 అవర్స్, అంటే మొత్తం డేలో వాళ్ళ 8 అవర్స్ జాబ్లో 3 అవర్స్ దే ఆర్ జస్ట్ స్టాండింగ్ అండ్ డూయింగ్ దర్ జాబ్. సో జస్ట్ బై స్టాండింగ్ ఫర్ 3 అవర్స్ వీళ్ళ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ కేమ్ డౌన్ బై 20-21%. ఏది నిల్చొని ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్ రిస్క్ 21% తగ్గిందని ఈ స్టడీస్ చెప్తున్నాయి. సో బేసిక్గా అంటే ఇట్స్ నాట్ జస్ట్ హార్ట్ డిసీజ్, షుగర్ రిస్క్ కూడా తగ్గుతుంది వీళ్ళలో మెల్లగా. అంటే బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్ అవుతుంది, అంటే వాళ్ళు వెయిట్ తగ్గుతున్నారు, ఫ్యాట్ తగ్గుతుంది, బీపీ రిస్క్ తగ్గుతుంది. ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి జస్ట్ 3 గంటలు రోజుకి నిల్చుంటే, అంటే మీకు గుర్తొచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ సపోజింగ్ యువర్ వర్క్ అలౌస్ యూ టు స్టాండ్ ఫర్ 3 అవర్స్, జస్ట్ డూ ఇట్ స్టాండింగ్. అంత సింపుల్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఒక కొత్త నానుడి ఏంటంటే, సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్. అంటే స్మోకింగ్ చేసే అంత డ్యామేజ్ జస్ట్ మీరు 12 నుంచి 14 గంటలు రోజుకి కూర్చొని ఉండటం వల్ల స్మోకింగ్ చేసే అంత డ్యామేజ్ ఈ సిట్టింగ్ కంటిన్యూస్గా చేస్తుంది అని చెప్తున్నారు. అండ్ దానికి దెర్ ఆర్ స్టడీస్ విచ్ ఆర్ కొరాబరేటింగ్ ఇట్, రైట్? సో సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ ఇన్ఫ్యాక్ట్. కాబట్టి సెడెంటరీ లైఫ్ స్టైల్ని మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు యాక్టివ్లీ, అంటే మనం దాన్ని గుర్తుపెట్టుకొని మరి నిల్చోవటం అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఆఫీసుల్లో కూడా జిమ్స్ అవి పెట్టుకుంటున్నారు, లేదు వాళ్ళ క్యాబిన్స్లో డంబెల్స్ కావచ్చు, వాట్ ఎవర్ లిటిల్ ఎక్సర్సైజ్ దే క్యాన్ డూ, యోగా మ్యాట్స్ తెచ్చుకుంటున్నారు. చేయాలి మనం, వీ హ్యావ్ టు డూ దట్. అండ్ కాన్షియస్గా యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఇప్పుడు లిఫ్ట్ ఉంది మీరు సపోజ్ 10 ఫ్లోర్ బిల్డింగ్ అనుకోండి, ఒక 7 ఫ్లోర్స్ లిఫ్ట్లో వెళ్ళిన మిగిలిన 3 ఫ్లోర్లు మెట్లు ఎక్కండి. సో సింపుల్ థింగ్స్ లైక్ దట్, అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ టెల్ యూ వన్ మోర్ సింపుల్ ఎగ్జాంపుల్. టీ తాగుతూ ఉంటారు, అండ్ ఇన్వేరియబుల్లీ షుగర్ ఉంటుంది టీలో, అలా రోజుకి 3-4 టైమ్స్ తాగుతున్నారు. కెన్ యూ సమ్ అప్ ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారో? మీరు ప్రాబ్లీ ఒక 250 క్యాలరీస్ పర్ డే జస్ట్ బై యాడింగ్ షుగర్, జస్ట్ బై టేకింగ్ టీ 3-4 టైమ్స్ యూఆర్ గెటింగ్. నా 250 క్యాలరీస్ బర్న్ చేయాలంటే మీరు ఏం చేయాలో తెలుసా మీకు? అంటే రఫ్గా చాలామందికి తెలియదు, ఎందుకంటే ట్రెడ్మిల్ మీద 6 స్పీడ్లో ఇంక్లైన్ ఒక 9 పెట్టుకొని అర్ధగంట చేస్తే తప్ప మీరు ఆ క్యాలరీస్ బర్న్ చేయలేరు. మరి చేస్తున్నాము మనం? చేయట్లేదు. ఏమవుతుంది? ఈ ఎక్స్ట్రా షుగర్, ఈ క్యాలరీస్ అన్ని లోపలికి వెళ్ళి ఫ్యాట్ అవుతున్నాయి. మీరు అన్నది నిజమే. ఇప్పుడు ఇంట్లో ఉండే గృహిణులు కూడా కొంతమంది, అందరూ కాదు కానీ, వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత తింటూ ఉంటారు. ముందు పనంతా అవ్వనియండి అని లేవగానే ఒకటి, ఆ తర్వాత ఇంకోటి, చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్, రైట్?
సో వీళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం చూస్తూ ఉన్నాం. సో ఇట్ ఈస్ స్ట్రెస్ అండి. బేసికలీ పీపుల్ అండర్ ఎస్టిమేట్ స్ట్రెస్. ఇంట్లో వర్క్ చేస్తున్నాం కదా అని డస్ ఇట్ కౌంట్ యాజ్ ఎక్సర్సైజ్? నో. సో గృహిణులు కరెక్టే, వాళ్ళు నుంచొని చేస్తున్నారు పనులు, బట్ దే ఆర్ అండర్ స్ట్రెస్, రైట్? సరే, కుకింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ లిటిల్ ఏం చేస్తున్నా సరే. అందుకే ఇంట్లో పని చేస్తున్నామండి, నాన్ స్టాప్ మొత్తం పని చేసేది నేనే అని చెప్తూ ఉంటారు కొంతమంది నా పేషెంట్స్. బట్ అది సరిపోదు. మనం వాళ్ళు కూడా సపరేట్గా ఎక్సర్సైజ్ చేయాలి. ట్రెడ్మిల్ చేయగలిగితే చేయండి, లేదు అంటే సైక్లింగ్ చేయండి. ఒక జిమ్ సైకిల్ కొనుక్కొని, గేర్డ్ సైకిల్ కొనుక్కొని డూ ఇట్ ఫర్ 45 minutes to 1 hour. ఓకే, ఎందుకంటే సపోజ్ టీవీ చూస్తున్నారు, వాళ్ళకి నచ్చిన సీరియల్ ఏదో పెట్టుకుంటున్నారు, మీరు చూసుకోండి, కానీ సైక్లింగ్ చేస్తూ చూసుకోండి, రైట్? సో ఇట్లా బేసిక్గా అంటే స్విమ్మింగ్ చేయగలిగితే చేయండి. బయట చాలామంది పార్కులు నడుస్తూ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నానండి అనుకుంటారు, బట్ వాళ్ళ వేగం చూస్తే నథింగ్. దే వాక్స్ వెరీ స్లోలీ అండ్ దే థింక్ దే ఆర్ ఎక్సర్సైజింగ్. సో వాళ్ళు మీరు అనుకున్న అంత కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ మీరు పెంచలేకపోతున్నారు. మామూలుగా ఫాస్ట్గా నడవాలి, ఆయాసం రావాలి, చెమట రావాలి, అప్పుడే ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్ బాడీకి అందుతుంది. మీరు మెల్లగా పార్కులు నడిస్తే అది ఎక్సర్సైజ్ కాదండి అది. సో దట్ అప్లైస్ టు ఈవెన్ గృహిణులు, ఇంట్లో ఉన్న ఎవరైనా, అది పేరెంట్స్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా, మీ వర్క్ మీరు చేసినా కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, మీరు అండర్ 60 ఉన్నారు, అండర్ 55 ఉన్నారు, ఒక లో డంబెల్, ఒక 3 kg 4 kg డంబెల్ పెట్టుకొని ఒక జిమ్ ట్రైనర్తో నేర్చుకోండి ఎలా చేయాలో, ఈచ్ మజిల్ గ్రూప్ని ఎలా టార్గెట్ చేయాలో. అది బైసెప్స్, ట్రైసెప్స్, షోల్డర్ అవ్వచ్చు, యాబ్స్, లెగ్స్. సో లెగ్స్ని చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ లెగ్లో ఉన్న మజిల్ బల్క్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద అప్పర్ బాడీ టోర్సో. అది థై మజిల్, ముందు వెనక కాఫ్ మజిల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. డంబెల్స్ పట్టుకొని స్క్వాట్స్ చేయొచ్చు, కూర్చొని లేవటం లాగా. సో డు నాట్ అండర్ ఎస్టిమేట్, ఆర్ చాలామంది ఓవర్ ఎస్టిమేట్ చేస్తారు. ఏముందిలే, నేను తాగిన 3 కాఫీలకి అన్ని క్యాలరీస్ ఉంటాయా అని. ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే యు ఆర్ యాడింగ్ క్యుములేటివ్గా. మీరు వారాల తరబడి ఇఫ్ యూఆర్ యాడింగ్ అప్ సో మెనీ క్యాలరీస్ అండ్ నాట్ బర్నింగ్ దెమ్, ఖచ్చితంగా అది ఫ్యాట్ అవుతుంది. అంటే ఆ ఫ్యాట్ ఊరికే కూర్చోవద్దు కదా. అంటే హార్ట్ అటాకే ఎక్కువగా చూస్తున్నాము, ఎందుకు ఇలా అని. మిగతా ఆర్గాన్స్ పక్కన పెడితే హార్ట్ అటాక్ అనేది ఎక్కువ. సెడెంటరీ లైఫ్ స్టైల్ కంబైన్డ్ విత్ మన జీన్స్, బేసికలీ జెనెటిక్గా చూస్తే ఇండియన్స్లో సేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35-year-old సిమిలర్ హైట్ వెయిట్ ఉన్న ఒక వైట్ పర్సన్, ఇండియన్ పర్సన్ని తీసుకుంటే ఈ 35 ఏజ్ గ్రూప్ ఉన్న పర్సన్కి హార్ట్ అటాక్ రిస్క్ ఈజ్ మోర్. ఎందుకు? జెనెటిక్గా మన ఆర్టరీస్ కూడా, హార్ట్కి బ్లడ్ సప్లై చేసే కొరోనరీస్ అంటాం, ఈ రక్తనాళాలు చిన్నవి. ఓకే, వాటిలో కాల్షియం, కొలెస్ట్రాల్ కూర్చునే ఛాన్స్, ఎథెరోస్క్లెరోసిస్ ఎర్లియర్ ఏజ్కి స్టార్ట్ అవుతుంది కంపేర్ టు ద వైట్ పర్సన్. సో మనకి జన్యుపరంగా వీఆర్ లిటిల్ సరిగ్గా హెల్త్ వైజ్ చెప్పాలంటే ఇన్ఫీరియరే మనం. సో కాబట్టి ఖచ్చితంగా, పైగా స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా యాడ్ చేసి డెడ్ లైన్స్ యొక్క స్ట్రెస్ అవ్వచ్చు, కమ్యూట్ ట్రాన్స్పోర్ట్ ఒక స్ట్రెస్ అవ్వచ్చు. సపోజ్ ట్రాఫిక్లో గంటల తరబడి వెళ్ళటం 1 గంట, రావటం 1 గంట. సో ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి, రైట్? ఇవి యాడ్ అయ్యి ఎప్పుడో 55-60కి వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 20s 30sలోనే వచ్చేలాగా చేస్తున్నాయి. కాబట్టి స్ట్రెస్ ఫ్రీ చేసుకోవాలి, మెడిటేషన్, యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, సో దట్ మజిల్ బల్క్ పెరిగే విధంగా చేయాలి. ఓకే, అండ్ కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ పెంచుకోవాలి మనం. స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్గా మానేస్తే బెటర్. స్మోకింగ్ అయితే 0 చేయాలి. సరే, సోషల్గా ఆల్కహాల్ అనేది కంప్లీట్గా చాలామంది చేయలేకపోవచ్చు, బట్ మితంగా ఎంత తగ్గించగలిగితే అంత చేయాలి. సో ఇలా, అంటే నిద్ర రియల్లీ ఇంపార్టెంట్. ఇలా మనం ఇప్పుడు కనుక ఇఫ్ యూ డోంట్ మీ బాడీ, మీ లైఫ్ స్టైల్ ధోరణి మార్చుకోలేకపోతే ఖచ్చితంగా యువర్ హెడింగ్ టువర్డ్స్ హార్ట్ అటాక్స్. రైట్. సో తెలుసుకున్నారు కదండి హార్ట్ అటాక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది. ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఇంట్లో ఉండే గృహిణులైనా సరే, జాబ్కి వెళ్ళే వాళ్ళైనా సరే. సో ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. మీకేమనిపించింది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మరో హెల్త్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి, iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.